సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను హైదరాబాద్ టు వైజాగ్ ట్రావెల్ చేస్తున్నా. ఫుల్ వర్షం పడిపోతుంది. ఇక్కడ ఒక చిన్న బండి కింద ఆగిన, మొత్తం తడిసిపోయిన. ఆల్రెడీ నేను రమణ ట్రావెల్స్లో ట్రావెల్ చేస్తున్నా. ఇవాళ 8 టైం వర్షం వల్ల కొంచెం డిలే ఉంది బస్సు. సో రేపు మార్నింగ్ బై 8:30 మా వైజాగ్ రీచ్ అయిపోతాం. మొత్తం వర్షాలు, ఈరోజు వర్షాలు తగ్గినాయని మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. విజయవాడ వెళ్తామా మళ్ళీ గుంటూరు వెళ్తామా నాకేం తెలియదు. బస్సు ఎక్కేదాకా ఎలా ఉంటుందో జర్నీ చూడాలి. ఇవాళ ఇంకా లేట్ అయినా లేట్ అవ్వచ్చు. తడిసిపోయా చూడండి, మంచి రెడీ వచ్చా తడిసిపోయినా. సో అప్పుడప్పుడు ఇట్లా అవుతూ ఉంటాయి అన్నమాట బస్సు చేస్తుంటే. సో గాయ్స్, డైరెక్ట్ ఎల్బీ నగర్ నుంచి మన ఈ పికప్ వ్యాన్లో అవుటర్ రింగ్ రోడ్ దగ్గర డిన్నర్ బ్రేక్ ఉంటుంది తందూరి వాలా అనే హోటల్లో. ఇదే మన చెన్నై బస్సు అండ్ ఇది మన వైజాగ్ బస్, రమణ ట్రావెల్స్ ఏసీ స్లీపర్ బస్ వీరా V8. నాకు చాలా ఫేవరెట్ బస్ మాట వీళ్ళ ట్రావెల్స్లో. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కలర్ ఈ బస్సు వీళ్ళ దానిలో. సో ఇది ఎలా ఉంటుంది మన బస్సు. సో రేపు మార్నింగ్ బై 9 o'clock మనం రీచ్ అయిపోతాం వైజాగ్కి. జర్నీ మాత్రం చూడాలి అది. అండ్ నేను ఇవాళ జర్నీ చేసేది ఎవరితోనో చూపిస్తాను, ఎవరితో వెళ్తున్నాను ఏంటి. ఆయన కూడా యూట్యూబరే, ఎవరితో వెళ్తున్నాను ఏంటో చూపిస్తాను చూడండి. సో తందూరి వాలాలో ఇప్పుడే డిన్నర్ అయింది మనది. ఈ చెన్నై బండి స్టార్ట్ అయిపోతుంది. మనది వైజాగ్ బండి రెడీగా ఉంది డిపార్ట్ అవ్వడానికి. ఇక్కడ నుంచి ప్యాసింజర్స్ రాగానే స్టార్ట్ అయిపోతుంది. సో గైస్, ఇంటీరియర్ వ్యూ చూద్దాం. వీరా V8 బాడీ బిల్డ్ అనమాట. దీనికి బ్యాక్ రెస్ట్ ఇవ్వలేదు, ప్లెయిన్ జస్ట్ ఇట్లా ప్లెయిన్ బాడీ ఇచ్చారు. ఈసీ వెంట్, ఛార్జింగ్ పోర్ట్స్. సో ఇలా ఉంటుంది ఇంటీరియర్. లాస్ట్లో సింగిల్ బర్తలా వచ్చింది అడ్డంగా. ఇవాళ నేను ఎవరితో వెళ్తున్నాను చెప్పా కదా, మన KM ట్రావెల్ బాక్స్ నరసింహన్నతో వెళ్తున్నాను. మీరు చాలామంది గుర్తుపడతారు అన్నని, చాలా ఫేమస్ అన్న కూడా. రమణ ట్రావెల్స్లో వైజాగ్ బండి డ్రైవర్. హాయ్ అన్న. నైస్ టు మీట్ యూ. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అన్నతో వీడియో చేద్దామని చెప్పి. ఈరోజు కలిసింది మా అదృష్టం. అండ్ ఇప్పుడే డిన్నర్ బ్రేక్ నుంచి మనం బయలుదేరుతున్నాం. టైం ఎగ్జాక్ట్ 9:30 అయింది. బై 8:39 కల్లా రీచ్ అయిపోవాలి. ఏమంటారా, వెళ్ళిపోతామా టైంకి? ఆరామ్సే. వర్షం పడుతుంది కాబట్టి కొంచెం అటు ఇటు అవ్వచ్చు టైం, నేను చెప్పలేము. అరే థ్యాంక్ యూ అన్న. సో అన్న ఛానల్ చూడని వాళ్ళు ఉంటే కనుక నా డిస్క్రిప్షన్లో అన్న లింక్ ఇస్తాను, KM ట్రావెల్ బ్లాగ్స్ అని. చాలా ఫేమస్. ఇన్స్టాగ్రామ్లో అయితే దగ్గర ఒక 20K ఫాలోవర్స్ దాకా ఉన్నారు అన్నకి. సో నేను లింక్ ఇస్తా, చెక్ ఇన్ చేయండి అన్న ఛానల్ కూడా. సో ఈ అన్న మన బస్ కండక్టర్. ఇంకా బస్సు బాయ్, బస్సు ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఇంకా. రైట్ నరసింహన్న, చలో. ఈరోజు అన్నతో మనం మొత్తం క్యాబిన్ రైడ్ చేస్తున్నాం. అన్న విజయవాడ దాకా నడుపుతాడు బండి ఈరోజు. చాలా ఎక్సైటింగ్గా ఉంది. అన్న చాలా సీనియర్ డ్రైవర్. ఇలాంటి వాళ్ళు డ్రైవింగ్ చూడాలని ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నా. ఆల్రెడీ నేను వోల్వో వాటిలో చూశాను, బట్ లేలాండ్లో సీనియర్ డ్రైవర్ చూడడం ఇదే మొదటిసారి నాకు అనుభవం. ఇది అశోక్ లేలాండ్ BS6 బండి. ఇది బాడీ బిల్డ్ బై వీరా V8. రైట్ ఆఫ్టర్ డిన్నర్ బ్రేక్ మనం స్టార్ట్ అయ్యాం గైస్ ఇక్కడ నుంచి. సో గైస్, ఎగ్జాక్ట్ టైం 10 అయింది. మనం చౌటుప్పల్లో ఉన్నాము. టైం వచ్చేసి 10:10. అన్న మాతో ఉన్నాడు కాబట్టి నేను చెప్పే ముందు అన్ననే చెప్పేసిండు. హైదరాబాద్ టు వైజాగ్ ఫ్లాగ్. మనీ గారు వచ్చినాక వేరే ఉంటుంది. సో మన మనీ గారు అని ఉంటారు అన్న బస్సులో. లైక్ అన్నని ఫాలో అవుతే మీకు తెలుస్తుంది. అన్న విజయవాడలో ఎక్కుతాడు ఇప్పుడు డ్యూటీ. ఈ అన్న విజయవాడ దాకా నడుపుతారు. ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్, ఆయన వచ్చినాక ఇంకా కొత్త ఎంటర్టైన్మెంట్. ఫుల్ జోష్లో వెళ్ళిపోతాం వైజాగ్కి. అసలు అలసిపోవటం. ఇట్లా డ్రైవర్స్ ఉంటే, అదే ఎస్పెషల్లీ నాలాంటి బ్లాగర్స్కి, నాలాంటి బస్ ఫ్యాన్స్కి ఏంటంటే, ఇట్లా ఎనర్జీ డ్రైవర్స్ ఉంటే మాకు నిద్ర పట్టదు. మంచి క్యాబిన్లో మంచిగా అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం మేము. అదే ఇప్పుడే ఓవర్టేక్ చేసాం చెన్నై బండిని. ఈ ఇంటర్సిటీ బస్సును ఓవర్టేక్ చేసినాం, వైజాగ్ వెళ్తుంది. అండ్ ముందు ఉన్న SVR బస్ శ్రీకాకుళం బండి
నేను ఒకసారి ఆ బస్సులో బ్లాక్ చేశాను, షిరిడి బండి 270 ఇదే బస్సులో. అప్పుడు షిరిడి తిరిగేది, ఇప్పుడు శ్రీకాకుళం తిరుగుతుంది. సిట్టింగ్ కమ్ స్లీపర్ బస్ అది. వినాయక కోచ్, బాడీ కట్టిన వినాయక ఇండోర్ బాడీ. ఇదో ఇంటర్సిటీ స్మార్ట్ బస్, జగన్ ట్రావెల్స్ వాళ్ళది, వైజాగ్ బండి ఇది. మనం ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తున్నాం వీళ్ళని. ఇంకా నగరేకల్ దగ్గరలో ఉన్నాం మనం. టైం 10:30 అవుతుంది. కొంచెం లేట్లో ఉన్నాం మనం, సిటీలో ట్రాఫిక్ వల్ల లేట్ అయింది బస్సు. రైట్, ఓవర్టేకింగ్ ఎస్విఆర్ శ్రీకాకుళం. సో గైస్, ఇక్కడ ఈ లెఫ్ట్ వెళ్తే డైరెక్ట్ జనగాం వెళ్ళిపోతాం. 84 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. ప్రజెంట్ మనం సూర్యాపేటలో ఉన్నాం. అండ్ జనగాం నుంచి సిద్దిపేట్, వరంగల్ ఈ రోడ్ అక్కడ వెళ్ళి కలుస్తుంది డైరెక్ట్. వరంగల్ 50 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. సిద్దిపేట 144 కిలోమీటర్స్. అండ్ మనం స్ట్రైట్ కోదాడ, విజయవాడ వెళ్ళిపోతాం. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ 11 అవుతుంది. ఇక్కడ నుంచి హార్డ్లీ 2 అవర్స్. విజయవాడ 1 o'clock కల్లా రీచ్ అయిపోతాం. ఇప్పటివరకు అయితే ఎక్సలెంట్ ఉంది జర్నీ మాత్రం. నేను మస్తు ఎంజాయ్ చేస్తున్నాను నరసింహన్నతో. ఈ జర్నీ కొంచెం స్పెషల్ నాకు, ఎందుకంటే ఒక యూట్యూబర్తో కలిసి నేను ఇద్దరు యూట్యూబర్ కలిసి ట్రావెల్ చేస్తున్నాం. కాకపోతే ఆ యూట్యూబర్ అన్న డ్రైవింగ్ చేస్తాడు, నేను డ్రైవింగ్ చేయను, అంతే తేడా. బట్ ఇద్దరు యూట్యూబర్ కలిసి వ్లాగ్ చేస్తున్నాం ఈరోజు. కొంచెం హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఎప్పుడు ఇలా నేను కొలాబ్ ఎవరితో వీడియో చేయలే. నేను ఒక యూట్యూబర్తో కలిసి ఒక యూట్యూబర్ వీడియో చేస్తున్నాం. అది కొంచెం హ్యాపీ న్యూస్ ఈ ట్రిప్లో. తర్వాత మళ్ళీ ఎక్కడ లేసా కలిసి కవర్ చేస్తాం. ఎట్లా ఈ రూట్ మీరు అందరు చూసిందే, సేమ్ మనం విజయవాడ, ఏలూరు, నల్లజర్ల, రాజమండ్రి టికెట్స్ లేవు కాబట్టి బైపాస్ డైరెక్ట్ దివాన్ చెరువు, అన్నవరం, తుని, వైజాగ్ అలా వెళ్ళిపోతాము. ఎన్నో రూట్స్ ఎన్నో ట్రావెల్స్ కవర్ చేసా. బట్ సో గైస్, కోదాడ ఎంట్రన్స్ అవుతున్నాం బైపాస్లో. లెఫ్ట్కి వెళ్ళిపోతే కోదాడ, స్ట్రైట్కి వెళ్ళిపోతాం మనం విజయవాడ రోడ్కి. ఈ రోడ్ డైరెక్ట్ కోదాడ ఊర్లోకి వెళ్తాం. ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 1.5 అవర్లో రీచ్ అయిపోతాం. 11:45 టైమ్. 1:15 అవర్లో విజయవాడ రీచ్ అయిపోతాం మనం. అసలు వర్షం అయితే లేదు, మొత్తం క్లియర్. జస్ట్ హైదరాబాద్లో స్టార్ట్ అయ్యే ముందే పడింది, కొంచెం తడిచిపోయినా నేను. తర్వాత అసలు వర్షమే లేదు, దారి మొత్తం క్లియర్గా ఉంది. సో గాయ్స్, మొన్న విజయవాడ రోడ్ ఆపేశారు కదా, బ్రిడ్జ్ ఆగిపోవడం వల్ల రోడ్ కట్ అయింది ఇక్కడే. ఈ రోడ్ మనం ఇప్పుడు ఈ రోడ్లో 1 వేలో పెట్టారు మనకి. ఇప్పుడు చీకట్లో నగలిసి ఏం కనిపించదు. ఈ రోడ్లోనే ఇప్పుడు 1 వే లాగా అటు ఇటు వెహికల్స్ వెళ్తాయి ఒకటే రోడ్లో. ఈ సైడ్లో మనకి రోడ్ కట్ అయిపోయింది. బ్రిడ్జ్ మొత్తం డ్యామేజ్ అయింది గాయ్స్. అందుకే మొన్న ఈ రోడ్ ఆపేసి 1 వేలో వాడుతున్నారు ఈ రోడ్ని. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ డిస్టిక్. అమ్మ, బ్రిడ్జ్ కూలిపోయింది. ఓ మై గాడ్. అమ్మో, వెల్కమ్ టు ఏపీ. కరెక్ట్ ఏపీ ఎంట్రన్స్లో కూలిపోయింది గాయ్స్ బ్రిడ్జ్. ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేస్తారు ఈ రోడ్లోకి. చాలా డేంజరస్ సిచ్యువేషన్. అమ్మ, చూస్తేనే భయంకరంగా ఉంది అది. ఎందుకు ఆపినామా ఇక్కడ ఒకటి, మళ్ళీ ముందు నందిగామ ఐతవరం దగ్గర రోడ్లో వాటర్ వచ్చేసినాయి ఆ రోజు. అమ్మో, అది ఒక వేరే రేంజ్లో జరిగింది మొన్న ఒక 1 వీక్ బ్యాక్. మళ్ళీ మనం విజయవాడ నుంచి వెళ్తున్నాం. కొంచెం హ్యాపీగా ఉంది. అరే, పాత రోడ్ ఆపేసి ఏంద్రా పరిస్థితి అనుకున్నా. బట్ గుడ్, మన రోడ్లో వెళ్తున్నాం కాబట్టి ఈ చిన్నవి ఇంకా రిపేర్ అవ్వాల్సి ఉంది అన్నమాట. సో గైస్, మనం చిలకల్లు టోల్గేట్ పాస్ అవుతున్నాం. ఎగ్జాక్ట్ 12:10 టైం. ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 45 minutes to 1 hourలో మనం విజయవాడ రీచ్ అయిపోతాం.
రైట్ టైం ఉన్నాం యాజ్ ఆఫ్ నో, ఎందుకంటే ట్రాఫిక్ లేదు, క్లియర్ అంతా అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. అండ్ వర్షం కూడా ఒక్క చుక్క లేదు. మొన్న ఈ రోడ్లోనే మొత్తం వెహికల్స్ ఆపేశారు మనవి. ఇప్పుడైతే నాకు చూపించా కదా, అదే రోడ్ డ్యామేజ్ అయింది. అండ్ ఇప్పుడు ముందు నందిగాం దగ్గర చూపిస్తా అది ఏం జరిగిందో. అందుకనే మనకి ఈ రూట్ ఎస్పెషల్లీ అందుకే కవర్ చేస్తున్నా. మీ ప్రీవియస్ బ్లాగ్లో చెప్పా కదా, సో అసలు ఏం జరిగిందని చెప్పి ఈ రూట్లో చూపిస్తున్నాను అనమాట నేను. అన్న పేరు ప్రసాద్, మన సబ్స్క్రైబర్ అంట. బస్సులో ట్రావెల్ చేస్తున్నారు, ముందుకు వచ్చి కూర్చొని మనం గుర్తుపట్టి మాట్లాడారు. నా సబ్స్క్రైబర్ ప్లస్ మన అన్న సబ్స్క్రైబర్ కూడా, ఇద్దరు యూట్యూబర్స్ ఒక సబ్స్క్రైబర్ కలిసిరంటే చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఇలా కలిసినప్పుడు. సో ఆయన కూడా మనతో పాటు క్యాబిన్ రైడ్ చేస్తున్నారు. ప్రజెంట్ మనం విజయవాడ దగ్గరలో ఉన్నాం. అదే అదే మొన్న ఐతవరం దగ్గర మునిగిపోయిందని చెప్పారు కదా గైస్, కీసర టోల్గేట్ దగ్గర. ఇది మొత్తం రోడ్ అంతా నీళ్ళతో మునిగిపోయింది. కార్లు అయితే తేలుకుంటూ వెళ్ళిపోయినాయి, బోట్ లాగా వెళ్ళిపోయినాయి. చాలా డేంజర్గా అయింది. రైట్ సైడ్ మొత్తం వాటర్ వచ్చేసినాయి. ఇగో రాళ్ళు రప్పలు చేసి కొట్టుకొచ్చి చూసారా, మొత్తం ఇగో చెట్లు పడిపోయినాయి ఇక్కడ. సో చాలా డేంజర్గా అయింది అనమాట. ఇప్పుడే బౌండరీస్ పెట్టారు చూడండి, ఇక్కడే మొత్తం మనకి వాటర్ వచ్చేసాయి రోడ్ మీద. కీసర టోల్గేట్ దగ్గర ఉన్నాం, ఐతవరం అనే ప్లేస్లో. ఇక్కడే మొత్తం వాటర్ బయటకు వచ్చేసి రోడ్డు మీద మొత్తం బ్లాక్ అయిపోయింది. సో గాయస్ మొన్న ఇప్పుడు కనిపిస్తున్నాయి ఆ నీళ్లు, ఇదంతా పొంగి పొంగి రోడ్డు మీదకి వచ్చేసింది కింద. అంత డేంజర్గా చూడండి సిచ్యువేషన్. చీకట్లో కనిపించలే కానీ ఈ వాటర్ ఇప్పటికీ కనిపిస్తున్నాయి చూడండి. వాటర్ ఇంకా ఉన్నాయి, ఇప్పటికి కనిపిస్తున్నాయి వాటర్. సో ఈ వాటర్ మొత్తం రోడ్ మీదకి వచ్చేసి బ్లాక్ అయిపోయింది అన్నమాట. అంత డేంజర్గా అయింది. చాలా డేంజరస్ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడ్డాం. ఇంకా కొంచెం అయ్యి ఉంటే ఈ బ్రిడ్జ్ కూడా కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నమాట. సో గాయస్ మనం పరిటాలలో ఉన్నాం. ఇది ఫేమస్ హనుమాన్, పరిటాల హనుమాన్ అన్నమాట. పెద్ద విగ్రహం ఉంటుంది. టైం 12:45 అయింది. సో ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ అన్ అవర్లో విజయవాడ రీచ్ అయిపోతాం మనం. మనకన్నీ ఇక్కడ హైదరాబాద్ వెళ్ళే బస్సులు క్రాస్ అవుతూ ఉన్నాయి అప్పటి నుంచి. సో గైస్ మనం విజయవాడ ఎంటర్ అయిపోయాం కరెక్ట్ 1 o'clockకి. రైట్ టైం విజయవాడ ఎంటర్ అయిపోయాం. సో గైస్ విజయవాడ మనం కృష్ణా నది పక్క నుంచి వెళ్తున్నాము. వాటర్ ఫ్లో తగ్గింది. నిన్న మొన్న చాలా డేంజర్గా ఉంటుంది మాట. ఇక్కడ మొత్తం వాటర్ ఫ్లో బాగానే తగ్గిపోయింది. మనం కనకదుర్గ ఫ్లైఓవర్ మీద ఉన్నాము, దిగుతున్నాము. తగ్గిపోయినాయి, వాటర్ లేనే లేవు అసలు. నిన్న ఘోరంగా ఉండేది, గేట్లు కూడా సగం మూసేసారు. బాగానే క్లియర్ అయ్యి వాటర్, అదృష్టం. లాస్ట్ 2 days చాలా హెవీ ఉండే వాటర్. యాక్సిడెంట్ గైస్, ఇక్కడే మొత్తం వాటర్ వచ్చి బస్సెస్ కూడా మునిగిపోయి ఈ బ్రిడ్జ్ కింద. బస్ చూడండి ఏమీ లేదు, క్లియర్గా ఉంది. విజయవాడ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం మనం.
కుమారన్ ఎక్కాడు విజయవాడ నుంచి. ఆయన మనవాడి డైరెక్ట్ వైజాగ్ దాకా ఆయన తీసుకెళ్తాడు. ఇంకా అసలు మనం గన్నవరం దాటాం ఇప్పుడు. సో గైస్ నరసింహన డ్యూటీ అయిపోయింది, ఇంకా రెస్ట్ తీసుకుంటాడు అన్న. మన మణికుమారన్ ఎక్కిండు, మొత్తం వైజాగ్ దాకా అన్నదే డ్రైవింగ్. ఇంకా నేను కూడా కాసేపు ఉండి ఇంకా రెస్ట్ తీసుకుంటా. టైం ఆల్మోస్ట్ 2 అయిపోతుంది. ఒక 2-3 అవర్స్ పడుకొని ఎలాగే రూట్ మీకు తెలిసిందే, ఇంకా ఏలూరు, నల్లజర్ల, రాజమండ్రి అటే వెళ్తాము. డైరెక్ట్ మార్నింగ్ కలుస్తాను ఇంకా. సో గుడ్ మార్నింగ్ గైస్, మనం వేంపాడు టోల్గేట్ దగ్గర ఉన్నాం. మార్నింగ్ ఎగ్జాక్ట్ 6 అయింది. వాష్రూమ్ బ్రేక్ ఆపారనమాట. సో ఇదే మన బస్సు. సో ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 2 అవర్స్ రీచ్ అయిపోతాం వైజాగ్కి మనం. ఎక్సలెంట్ జర్నీ. అక్కపల్లి దాటుతున్నాం. టైం 6:20 అవుతుంది. ఎగ్జాక్ట్ టైం 7:25 అయింది. లంకెలపాలెం రీచ్ అయ్యాం మనం. బిఫోర్ టైం వచ్చేసాం. వైజాగ్ సిటీ రీచ్ అయిపోయినాం మనం. టైం 8:20 అయింది. రైట్ టైం వచ్చేసినాం.
సో గైస్ మనం వైజాగ్ రీచ్ అయిపోయామాట, బిఫోర్ టైం వచ్చేసాం. ఎక్సలెంట్ ఉంది జర్నీ మాత్రం. నేను లేట్ అవుతాం ఎక్స్పెక్ట్ చేశాను, బట్ బిఫోర్ టైం వచ్చేసాం. ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.